పద్దు, ఏంటి ఈరోజు నువ్వే పూజ చేసినట్టున్నావు? పూజ చేసింది నేను కాదు, నీ కూతురు. బుజ్జమ్మ? నీ ముద్దుల కూతురే చేసిండది. ఆ దీపం పెట్టడమేందో, అగరత్తులు వెలిగించడమేందో, గంట కొట్టడమేందో, వంగి వంగి దండాలేందో, పొర్లు దండాలేందో, గుంజీళ్ళేందో లెంపలేసుకుంది. అబ్బబ్బబ్బబ్బ, చాలా హడావిడి చేసింది. అంత భక్తి బుజ్జమ్మకెప్పుడొచ్చిందే? ఏమో, ఆ పెద్దమ్మ తల్లే అనుచేత అన్ని సేవలు చేయించుకుందేమో. ఏ రోజు లేంది ఈ రోజేంటబ్బా కొత్తగా? ఎందుకని అలా చేసింది? భక్తి మంచిదే కదా సుబ్బు, ఎందుకంత ఆలోచిస్తాండావో? అంటే బుజ్జమ్మ ఏం చేసినా ఓ కారణం ఉంటుంది పద్దు. ఇంకా నయ్యం, ఏదో అవసరం పడి చేసింది అనలేదు. ఇదిగో నీకిప్పుడే చెప్తుండాను, నీ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు. పెట్టింది పెట్టినట్టే వెనక్కి తీసుకొస్తుండావు. ఈ రోజుగానే పంపించింది తినలేదో, రేపటి నుంచి నేనే అంగడికొచ్చి తినిపిస్తాను. ఏమనుకుంటున్నావో? బుజ్జమ్మలో ఏదో మార్పు వస్తుంది. ఏంటది? ఎందుకలాగా? చూసారా అన్నా, ఎంత పెద్ద గుట్ట తయారైందో? ఈ బస్తీ వాళ్ళకి అసలు బుద్ధే లేదు. ఏం చేస్తాం? తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయమంటే అంతా కలిపే వేస్తున్నారు. వీళ్ళకి చెప్పి చెప్పి మన నోరే నొప్పెడుతుంది. అందుకే ఈ చెత్త తీయకూడదనుకుంటే పెద్ద సారేమో కంప్లైంట్ వచ్చింది తీయమన్నారు. మనకు తప్పదు కదా, తీయండి. ఆ పద్దుల పద్దు చెప్పిందని చెత్త తీసుకెళ్ళడానికి వచ్చారా? మీరు ఈ చెత్త తీసుకెళ్తే ఈ బస్తీలో నా పరువు ఎత్తుకెళ్ళినట్టే. పద్దు, సుబ్బు, చెప్తా మీ చెత్త సంగతి. అమ్మా రజనీ, రజనీ, ఏంటన్నయ్యా? ముందు అర్జెంటుగా చెత్త కావాలమ్మా. చెత్త? అవును, ఇవ్వు. అబ్బా ఎందుకన్నయ్యా? బా ఇవ్వమంటున్నానా? అన్నయ్య చెత్త ఏం చేసుకుంటాడు? అయ్యో అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు అన్నయ్య? ఎందుకు ఇదంతా? వంట చేయడానికి కూరగాయలు కావాలి కదా. కూరగాయలు కావాలంటే మళ్ళీ తెస్తాను కదమ్మా. ఇప్పుడైతే ఇవి కావాల్సిందే. ఎందుకు మామయ్య? ఎందుకైతే నీకెందుకే? నువ్వు వెళ్ళి చదువుకో. ఆ పొద్దు కంప్లైంట్ ఇచ్చిందని ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. ఆంటీ చేసింది మంచి పనే కదా మామయ్య, ఎందుకు అడ్డుపడుతున్నారు? నిన్నెళ్ళి చదువుకోమన్నాను కదా, నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు? వెళ్ళో. అయ్యో, ఆ చెత్త కూడా మనకెందుకన్నయ్యా? వదిలి, కదిలిస్తే మనకే కంపు కొడుతుంది. లేదు రజని, ఆ పొద్దు కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు చెత్త తీసుకెళ్ళిపోతే ఈ బస్తీలో మన గౌరవం ఏముంది? అదే జరిగిందంటే పద్దు ఈ బస్తీలో లీడర్ అయి కూర్చుంటుంది. నన్ను దెబ్బ కొట్టిన ఆ పద్దుల పద్దుని నాయకురాలను అవ్వనివ్వను, నేరస్తురాల్ని చేస్తాను, జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. కానీ ఎలా అన్నయ్యా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఆ చెత్త ఫ్యామిలీని ఈ చెత్త అడ్డు పెట్టుకుని దెబ్బతీస్తాను. తడిగుడ్డతో గొంతు కోసి ఈ రఘుపతి అంటే ఏంటో చూపిస్తాను. పద్దక్క, నువ్వు సూపర్ అక్క. ఏందమ్మే పొద్దు పొద్దునే నన్ను పగడతాండావో? చక్కెర ఏమన్నా అప్పుగా కావాలనా? నిన్న నువ్వు చెత్త గురించి చెప్పావు కదక్క, ఈ రోజు వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి వచ్చారు. చూసొద్దాం. ఏంటి సార్ ఇది? మేము తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తుంటే మీరు అలా పడేస్తారేంటి? లేకపోతే మీతో పాటు వచ్చి కూర్చుని చెత్త ఎత్తమంటావా? అవసరం లేదు సార్, వేరువేరుగా వేస్తే చాలు. ఆ పని మీది, నాది కాదు. మీరు ఇలా చేస్తే తీసుకెళ్ళడం కష్టం సార్. ఏ నెల డబ్బులు తీసుకోవట్లా? చెత్తను ఎందుకు తీసుకెళ్ళరమ్మా? మేమిచ్చిన డబ్బులతో తాగి తందనాలు ఆడతారు గాని మా చెత్తను మాత్రం తీసుకెళ్ళరా? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. చెత్తను తీసుకెళ్లే మీకేంట్రా మర్యాద ఇచ్చేది? సార్, మేం చెత్త తీసుకెళ్లే వాళ్ళమే కావచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులం. అవును, మరి మీరు పెద్ద IAS IPS ఆఫీసర్లు, మరి తమరికి సెల్యూట్ కొట్టి సలాములు చేయాలా?
పోండ్రా పోరంబోకుల్లారా. ఏంటి సార్ మేం పోరం పోకోళ్ళమా? మీ బస్తీలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని వచ్చాం గానీ మీతో మాటలు పడ్డానికి రాలేదు. ఆహా, ఇంకా మాతో కలిసి భోజనం చేయడానికి వచ్చారనుకున్నాలేమ్మా. అమ్మా ఇతంతో పనేంటి? వీళ్ళ చెత్త వీళ్ళు ఎత్తుకుంటారులే, వెళ్దాం పదండి. ఏయ్ పోండ్రా పోండి, మీతో ఈ చెత్త ఎలా ఎత్తించాలో నాకు బాగా తెలుసు. మీ పై అధికారులకు చెప్పి మీ మెడలు వంచి ఈ చెత్త ఎత్తించకపోతే నా పేరు రఘుపతే కాదు. అయ్యయ్యో వెళ్ళిపోతున్నారేంటి? వాళ్ళని ఆపకండి పద్దు గారు, వాళ్ళకి బాగా పొగరెక్కువైపోయింది. మన చెత్త మనమే తీసుకెళ్లాలంట. ఏం మాట్లాడుతుంటారు రఘుపతి గారు? అమ్మా ఆగండి, కొంచెం ఆ చెత్తను తీసుకుపోండి. చూడమ్మా, మేం చెత్తను తీసుకెళ్ళడానికే వచ్చాం, కానీ ఈ పెద్ద మనిషి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేనేం మాట్లాడాను? మర్యాదగా చెత్త తీసుకెళ్ళండి అన్నాను. చెత్త బతుకులు మీకే అంతుంటే పన్నులు కట్టే నాకెంతుండాలి? చూసారా అతను ఎలా మాట్లాడుతున్నాడో? అతని మాటలు మేము పడాలా? ఆయన మాటలు పట్టించుకోకండి బాబు. చెత్త ఇలా పేరుకుపోతే మాకు రోగాలు వస్తాయి. కంపు భరించలేకపోతున్నావు. దయచేసి తీసుకెళ్ళండి అయ్యా. పద్దు గారు, ఆ చెత్త వాళ్ళని ఎందుకు బతిమలాడతారు? వాళ్ళతో ఎలా పని చేయించాలో నాకు బాగా తెలుసు. పని చేయడానికి వచ్చిన వాళ్ళని చెడగొడుతున్నారు. మీరు గమ్మునుండండి. అమ్మా దయచేసి ఆ చెత్త తీసుకుపోండి. మాతో ఎలా పని చేయించుకోవాలో అతనికి తెలుసంట. ఎలా పని చేయిస్తాడో మేము చూస్తాం. పదన్నా. అయ్యయ్యో వెళ్ళండి వెళ్ళండి, నాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు. వాళ్ళతో చెప్పి మీ భరతం ఎలా పట్టించాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిపోతున్నారండి. పద్దు గారు వెళ్ళనివ్వండి, వాళ్ళ ఉద్యోగాలు ఓడగొట్టిచ్చేస్తాను. నా కాళ్ళు పట్టించుకుని చెత్త తీపిస్తా. ఈయనొకడు, నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. అది నీరజ్, నో ఫోన్ వైల్ ఈటింగ్. యా నో ఫోన్ వైల్ ఈటింగ్. గుర్తుంది మాన్సీ, నేను లిఫ్ట్ చేయట్లేదు. స్క్రీన్పై డస్ట్ పడితే క్లీన్ చేస్తున్నా. మాన్సీ, నీకు షార్ట్ టైం మెమరీ లాసా? నో ఫోన్ వైల్ ఈటింగ్. నో నీరజ్, ఇందాక నువ్వు దులిపిన డస్ట్ నా ఫోన్ స్క్రీన్ పైన పడింది. దట్స్ వై ఐఎమ్ క్లీనింగ్ ఇట్. క్లీనింగా కవరింగా? ఇందాక నువ్వు ఏం చేసావో ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఏంటమ్మా వీళ్ళిద్దరు? తినేటప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడకూడదని నేను ఒక కండిషన్ పెట్టాను ఆర్య. ఓహో, ఎవరైతే ఒక నెల రోజుల పాటు ఆ కండిషన్ని ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. గుడ్ గుడ్ ఎంకరేజ్మెంట్. మామ్ ఇన్ లా ఇచ్చే గిఫ్ట్ కోసం నేను ఆశపడలేదు బ్రో ఇన్ లా. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా మా డాడ్ ఇలాంటి మేనర్స్ చెప్పేవారు. దాదా, ఫోన్లో మాట్లాడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది కదా? ఎస్ నీరజ్, ఏదైనా లిమిట్ ఉన్నంత వరకు బాగుంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే డేంజరే. ఇంట్లో ఉన్న అందరూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందరూ కలవాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ టైం ఆర్ డిన్నర్ టైం. ఆ టైంలో కలిసినప్పుడు మాత్రమే మన అభిప్రాయాల గురించి డిస్కస్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే డెసిషన్ తీసుకోగలిగేది. ఇలా ఎప్పుడైతే జరగదో అప్పుడే మనం చేసే పనుల్లో ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఓ అవునార్య, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఇలాంటి పద్ధతులు పాటించబట్టే ఎంతో సంతోషంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లేవాళ్లు.
కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే నలుగురు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్లో మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. అసలు సమస్య ఏంటంటే అమ్మా, మనలో చాలామంది ఈ క్షణం ఏం చేయాలో అది చేయరు. రేపు ఇది చేద్దాం అది చేద్దాం అన్న ప్లాన్స్తో ఈ రోజును వేస్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా గడుపుతున్న క్షణమే గొప్పది. ఆ క్షణం మనకి కష్టం ఉంటే ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ క్షణం మనం సంతోషంగా ఉంటే దాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే ఈ క్షణం ఉన్నది తర్వాత ఉండదు. అది కష్టమైనా సుఖమైనా ఏది శాశ్వతం కాదు. బ్రోయిన్లా ఇంత తెలిసిన మీరు మరెందుకు రోజు ఇంటికి రారు? ఎందుకు ఒక్క పూట కూడా మాతో కలిసి భోంచేయరు? ఎందుకు మీ అభిప్రాయాల్ని షేర్ చేయరు? మీరు చెప్పినవన్నీ చెప్పడానికే కానీ పాటించడానికి కుదరదు. మాన్సీ, మామిల్లా, నేను ఇక మీదటైనా ఈ ఇంట్లో ఏ తప్పు జరగకూడదని, మీరు చెప్పినట్టే ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని అడుగుతున్నా. ఆర్యని క్వశ్చన్ చేసేంత అమ్మా ఒక్క నిమిషం. మానసి అడిగిన దాంట్లో తప్పేం లేదు. తనకు నేను సమాధానం చెప్పి తీరాలి. తన మైండ్లో ఈ డౌట్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉంది. అది అలాగే ఉండిపోతే తప్పు నాదే అవుతుంది తప్ప తనది కాదు. మాన్సి, నేను ఈ డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం మొదలుపెట్టింది నువ్వు ఈ ఇంటికి రావడంతోనే. అయితే చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందన్నమాట. అది కూడా నేను ఎందుకు వచ్చి మీతో టైం స్పెండ్ చేస్తున్నానంటే, నేను ఎందుకు రాను అన్న డిస్కషన్ నీకు నీరజ్కి మధ్య గొడవకి కారణం కాకూడదని. అందుకే గతం భవిష్యత్తుని పక్కన పెట్టి ఈ క్షణం ముఖ్యం అనుకుంటున్నాను. మీతో ఉన్న ఈ క్షణాలు తప్ప మిగిలిన ప్రతి నిమిషం నేను ఒంటరినే. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోకూడదని, వర్క్లో బిజీగా ఉండాలని కాలంతో పాటు నేను ప్రయాణిస్తున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది, నేను ఎంత వద్దనుకున్నా నాకు దగ్గరవడానికి, నన్ను ఇష్టపడ్డానికి మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారని. వీటన్నిటికంటే ముందు నేను మీకు చెప్పాల్సింది నా గతం. దాని తాలూకు జ్ఞాపకాలు. నా మనసు బాలేకపోతే నేనుండిపోయే ఆ గది కథ. కమాన్ బ్రోయిన్లా, చెప్పండి. ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను చెప్పబోయేది ఎక్కడో జరిగిన కథ కాదు మానసి.
గుండెల్లో బాధని బయట పెడితే ఆ పిల్లలు విని తట్టుకోగలరా బాబు? మీ బాధను వాళ్లకు పంచి వాళ్ళ మనస్సు బరువు పెంచితే వాళ్ళు తట్టుకోగలరా? మీలా వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు కాదు ఆర్యబాబు, పసివాళ్ళు. వాళ్ళ మనస్సుని కష్టపెట్టకండి. ఏం కాదు వశిష్ఠ, తెలిస్తేనే కదా బరువో తేలికో తెలిసేది. పైకి మంచులా కనిపించే ఆర్యాబాబు మనస్సు ఓ అగ్నిపర్వతం. అది బద్దలైతే దాని ముందు నిలబడటం మీ వల్ల కాదు. అవును దాదా, వద్దు. నేను అద్దంలో చూసుకుంటే నాకు మీరే కనిపిస్తారు. అందుకే మీ చేదు జ్ఞాపకం వద్దు. రేపు మీ బదులు నాకదే కనిపిస్తుంది. అది కనిపిస్తే నేను తట్టుకోలేను. మీరే మా ధైర్యం, మీరే మా ఆదర్శం. అవునార్యా, నీరజ్ గురించి నీకు తెలుసు. వాడు నీ అంత గుండె ధైర్యం కలవాడు కాదు. చిన్న పిల్లవాడి మనస్తత్వం. వదిలే. అవును బాబు, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాను. కానీ పిల్లల మనస్సు చెదిరిపోకూడదని నా అభిప్రాయం. అయ్యో, స్టాఫ్ ఎవరూ లేరేంటి? అందరికంటే ముందు నేనే వచ్చేసానా? అను, నీకు యాంగ్జైటీ ఎక్కువైపోయింది. గణేష, నా వైజాగ్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆర్య సార్తో కలిసి లంచ్ చేయలేకపోయాను. ఈ రోజైనా ఆ ఛాన్స్ ఇప్పించు స్వామి. తదాస్తు. గుడ్ మార్నింగ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వెల్కమ్. ఈజ్ ఇట్ ఫర్ మీ? థ్యాంక్ యూ. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్. Thank you, Anu. Thank you so much.